ఒక్క రోహిణీ సుందరినిచ్చినన్మిగుల సొంపుగ నుండెడిది ఎక్కడేని మాకుందక భర్త చిక్కకయే గొడ్డైపోవునో పృథ్వీ. తండ్రి, ఈ వందురు ఎట్లు పాయుదుము వల్లభ కొల్విటు చెందుమాకి కన్నని అడిగారు. ఎంత కష్టంతో కూడుకున్న మాట అడిగారో చూడండి. నాన్నగారండి, మీరు ఎందుకు ఈ తప్పు చేశారండి? మా 27 మందిలో ఒకవేళ రోహిణియే అందగత్తేమో. రోహిణిని ఒక్కదాన్ని చంద్రుడికిచ్చి అంత చందమామ లాంటి మొగుడు రావాలంటారు కదా, చందమామ లాంటి మొగుడిని పొందడానికి మేము అర్హులం కావేమో, అంత అందగత్తెలం కాదేమో, అందుకేనేమో రోహిణి మీద ఉన్న ప్రీతి మా మీద లేదు. అంత అందమైన కూతురుతో పాటు అందం లేని మమ్మల్ని కూడా ఎందుకు ఇచ్చారు నాన్నగారు? కన్యాదానంలో మీ బాధ్యత అయిపోతుందని ఇచ్చారా? మాకు తగిన భర్తలు, మేము ఎంత పనికి మాలిన వాళ్ళమైనా మాకు తగిన భర్తలు పృథివీలో ఉండరా? గొడ్డుపోయిందా నాన్నగారు లోకం? ఎవరిని తెచ్చి మాకు పెళ్లి చేస్తే మేము సంతోషించకపోదు అండి. భర్త యొక్క మనస్సు చూరగొనని మా జన్మ మాకెంత బాధగా ఉందో తెలుసా నాన్నగారు? ఎంత గొప్పగా మాట్లాడారండి వాళ్ళు, ఎంత అందమైన పద్యం పడిపోయిందో చూడండి. నాన్నగారండి, గొడ్డుపోయిందా లోకం? మమ్మల్ని ఎందుకు ఇచ్చారు నాన్నగారు? చంద్రుడికి 27 మందిని, ఒక్కతే అందంగా ఉంది, అందమైన రోహిణితో ఆయన ఉంటున్నాడు. అసలు మా జన్మలో మేము భర్త గారితో కలిసి ఉండి భర్త గారు మా వల్ల సంతోషపడ్డారన్న రోజు మా జీవితంలో మేము చూస్తామా నాన్నగారు అన్నారు. దీనికి వాళ్ళు చేసిన పాపం ఏమిటండి? తండ్రి మనస్సు ఈ మాట విన్నప్పుడు ఎంత కుందుతుంది. కాబట్టి ఆయన చరచరాలేసి, అసలే దక్ష ప్రజాపతి, ఎదర వీరభద్ర విజయం వస్తుంది కదా, గబగబా పంచ పైకి పట్టుకుని చంద్రలోకానికి వెళ్ళాడు. ఆయన అల్లుడు గారు ఎదురొచ్చారు, తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత, అబ్బాయి నీ పరిస్థితి అంతా బాగోలేదయా, నీకు 27 పిల్లలు ఇచ్చాను. ఇచ్చినప్పుడు చక్కగా మామయ్యగారండి బాగున్నారండి, చక్కగా ఉంటుందండి, మీరు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో చూద్దురుగానండి అన్నావు. నీ మీద అప్పుడే పితూరీలు ప్రారంభమయ్యాయి. ఒక్క రోహిణితో ఉంటున్నావుట. ఇలా ఉండడానికి వీల్లేదు. 27 పిల్లల కంటి వెంట నీళ్లు రాకూడదు, అందరినీ సమానంగా చూసుకో. చూస్తావా? అసలు దక్ష ప్రజాపతి. తప్పకుండా మామయ్యగారండి అన్నాడు. అయిపోయింది. అమ్మా నేను చెప్పానమ్మా, ఇంకా మీకేమి ఇబ్బంది ఉండదు, ఈ మాట మీరు సంక్రాంతికి వచ్చినప్పుడు సంతోషంగా వస్తారు అని వెళ్ళిపోయాడు దక్ష ప్రజాపతి. అంటే నిజంగా సంక్రాంతి అనుకోకండి, నేను ఒక మాట అన్నానంతే. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి చెప్పారు, పాపం ఆ 26 అలాగే ఏడుస్తున్నారండి, మీ అల్లుడి గారి ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు, ఎక్కడ చూసినా రోహిణితోటే ఉంటాడు, మిగిలిన 26 మంది జోలికి ఎప్పుడూ వెళ్ళాడు. పాపం ఓసారి మీరు చెప్పారు, ఆయన వినడు, ఏమిటో వాళ్ళ బతుకు అంతేనా అన్నారు. అనేటప్పటికి ఇప్పుడు ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే, నా మాట వినలేదని కోపం వచ్చింది. ఆయన ఎటువంటి ఆలోచన వచ్చిందో చూడండి. ఆ కోపంలో క్షయవ్యాధి ఉన్నటువంటి వాడికి తొందరగా దగ్గరగా వెళ్ళడానికి, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలని లోపలికి పీల్చడానికి, వారి నోటి ఎంగిలిని తన నోటిలోకి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే వీళ్ళకి క్షయ వస్తుందని. కాబట్టి ఆయన అన్నాడు, నీ విశృంఖలత్వానికి నేను అడ్డు వేస్తాను, కాబట్టి నువ్వు క్షయవ్యాధి పీడితుడవగుదువుగాక. ఆయన ఉద్దేశం ఏమిటి? పూర్వం సంతోషపడినట్టు రోహిణి కూడా నీ దగ్గరికి రానివ్వడు, క్షయ వచ్చింది కాబట్టి. ఇప్పుడు శుశ్రూష చేయడానికి భార్యలని మాత్రం మిగిలిన వాళ్ళని పిలుస్తావు, నీ బతుకు బయటెడుతుందన్నాడు. క్రోధంలో అదుపు తప్పిన మాట వచ్చేసింది మామగారు నోటి వెంట. వచ్చి నువ్వు క్షయవ్యాధి పీడితుడు వగుదువుగాక అన్నాడు. ఈయనకి క్షయవ్యాధి వచ్చింది, కానీ దేవతలందరికీ భోజనాలు పోయి ఉపవాసాలు చేసి న్యూరోబియాన్ ఇంజక్షన్లు చేయించుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరూ నీరసపడిపోయారు. ఇదేమిటండి, చంద్రుడికి క్షయవ్యాధి వస్తే దేవతలకి నీరసం రావడం ఎందుకు అంటే, ఇక్కడ ఒక పెద్ద మర్మం ఉంది. చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన యొక్క అనుగ్రహం చేత ఓషధులు ప్రకాశిస్తాయి. ఓషధులు బాగా ప్రకాశిస్తే ఆ ఓషధులతో కూడినటువంటి ద్రవ్యములతో యజ్ఞం చెయ్యాలి. ఈ యజ్ఞంలో ఓషధుల్ని కూడా వేస్తే ఈ హవిస్సులు దేవతలు తీసుకుంటారు. దేవతలు తీసుకుని వాళ్ళ ఆకలి తీరితే మనకు మంగళములను ఇస్తారు. దేవతలకి హవిస్సులు లేవు, లోకాలకి మంగళాలు లేవు. ఇటు వీళ్ళు మాడిపోయారు, అటు వాళ్ళు మాడిపోయారు. ఎందుకు వచ్చింది ఇదంతా? చంద్రుడికి క్షయవ్యాధి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరి సమస్య అయి కూర్చుంది? చంద్రుడి వ్యక్తిగత సమస్య కాదు, అన్ని లోకాల సమస్య. ఎంత చిత్రంగా పరిగణించిందో చూడండి విషయం. ఇప్పుడు వీళ్ళందరూ మాట మాట్లాడుకున్నారు. అత్రి మహర్షిని పిలిచారు. అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. పెద్ద ఆయన పాపం ఆయన్ని అడుగుతారు అందరూ. ఆయన దగ్గరికి వెడితే చూడండి, మనం సాధారణంగా ఓ మాట అంటాం,
ఏమండి వీడు ఇలా తప్పు చేశాడు, కొంచెం చేయండి. వీడికి చెయ్యాలి ఉపకారం, వీడికండి చెయ్యాలి. మీరు తండ్రి, మీరు మర్చిపోయారేమో, వీడు చేసిన తప్పుడు పనులన్నీ నాకు బాగా గుర్తున్నాయి. ఎంత ఏడిపించాడంటే బృహస్పతిని, నాకు తెలీదా? ఆ రోజు నేనే కదా చతుర్ముఖ బ్రహ్మని జోక్యం చేసుకున్నాను. వీడికి అసలు ఇటువంటి ఇది రావాలి. బాగా వచ్చింది నాళ్ళకి, మామగారు బలి చేపించాడు. కానీ ఇగో వీళ్ళ కోసం ఓ మార్గం చెప్పక తప్పదు అని చెప్తాడు. చూసారా ఓ పెద్ద ఆయన, అలాగే చెప్పాడు బ్రహ్మగారు. ఆ పద్యం వినండి ఎంత గొప్పగా పడిందో. పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజమైన రచన చెయ్యడం అంటే అది. అయినను లోక సౌఖ్యమును నారసి చెప్పెదా. వీడు తుంటరవాడు, వీడికి చెప్పకూడదు అసలు, వీడి చేవ్యాతో బాధపడిన గొడవేం లేదు. అయినను లోక సంక్షేమం కోసం చెప్తారు. ఇటు మీరు అటు వాళ్ళు బాధపడుతున్నారు కదా, అందుకు చెప్తానన్నాడు బ్రహ్మగారు. ఆ ప్రభాసమాన్యూనత రాఘహారియగు నొద్దిక వీడట చేరి శంకరున్ పూనిక కొల్చుచున్ తపసుభూని వసించిన కొన్ని నాళ్లకి గ్లానిని మాన్పగాగలదు కాలహరుండు దృఢంబు పొండికన్. నేను చెప్తున్నాను రా ఉపాయం, ఏమీ లేదు. వీడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి. వెళ్ళి సముద్రపు ఒడ్డున ఉంది, అది అరేబియా మహాసముద్రం అని ఇప్పుడు మనం పిలుస్తున్నామే. ఆ సముద్రపు ఒడ్డుకు వెళ్ళి కూర్చుని ఆ ప్రభాస క్షేత్రంలో ఓ గుంట తవ్వి అందులో ఒక పార్థివలింగాన్ని పెట్టుకుని పంచాక్షరీ మహామంత్ర జపాన్ని మృత్యుంజయ మహామంత్రంతో కలిపి అనుష్ఠానం చెయ్యాలి. ఎందుకని? క్షయం వచ్చేసింది కాబట్టి మృత్యుంజయ మంత్రంతో కలిపి అనుష్ఠానం చెయ్యాలి. ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణ వాక్కుని కాపాడి అటు వీడు చచ్చిపోకుండానూ కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరొకడికి సాధ్యం కాదు. కాబట్టి శంకరుడు మాత్రమే చెయ్యాలి ఈ పని. వీడిని పార్థివలింగాన్ని అర్చన చెయ్యమనండి అన్నారు. ఆ మాట చూడండి, ఉద్దిక వీడట చేరి. బ్రహ్మగారు మాట్లాడేటప్పుడు ఈయన్ని అండం, ఆ చికాకుంది చంద్రుడి మీద, ఆయనకి కోపం ఉంది, అందుకని వీడిని అక్కడికి వెళ్ళమనండి. ఎంత బాగా అన్నాడు చూడండి. ఒద్దిక వీడట, అక్కడైనా బుద్ధిగా కూర్చోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుని ఏదో పనులు మొదలెట్టకూడదు, మళ్ళీ ఏదో శాపాలు తెచ్చుకోకూడదు, మళ్ళీ నా దగ్గర రాకూడదు. ఉద్దిక అక్కడ కూర్చుని శివుడి గురించి ఆరాధన చేయమనండి, పోమనండి అక్కడికి. అలాగేనండి బాబాయ్ అన్నాడు ఇప్పుడు అని. ఇప్పుడు బయలుదేరి ప్రభాస క్షేత్రం చేశాడు. ఏం చేస్తాడు? చేసిన పాపం అనుభవించాలి, వచ్చింది శిక్ష. కాబట్టి ఇప్పుడు అక్కడ కూర్చుని పంచాక్షరీ మహామంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రంతో అనుసంధానం చేశాడు. ఇది ప్రసన్నుడు అంటే ఎవడు వ్యాధినిచ్చాడో వాడే శివాశర వ్యాయాతవతయానో రుద్రమృడయా రక్షించాలి. ఇప్పుడు వెళ్ళి కూర్చుని జపం మొదలెట్టాడు. కొన్ని కోట్ల జపం అయిపోయిన తరువాత చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధవైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిః అంటారు శంకరాచార్యుల వారు. అటువంటి స్వరూపంతో భగవానుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. స ఉమ పార్వతీ సహితుడై ప్రత్యక్షమయ్యాడు. క్షయవ్యాధితో శుష్కించిపోయి ఉన్నాడు చంద్రుడు. ఏం నాయనా ఏమిటి నీ అభీష్టం అని అడిగాడు. అయ్యా నాకు క్షయవ్యాధి తగ్గిపోవాలండి అన్నాడు. ఇప్పుడు నీ క్షయవ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలరు అంటే ఎవరి మాట పోయింది? దక్ష ప్రజాపతి మాట పోయింది. అంటే నే శాపం పెట్టేవాడిని, నువ్వు రక్షించేవాడివా అంటాడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరిని దృష్టిలో పెట్టుకోవాలి. అటు పెద్ద ఆయన మాట నిలబడిపోవాలి, ఇటు పిల్లాన్ని రక్షించాలి. ఇంత తప్పు చేసి ఉన్నవాడైనా తన పాదములు పట్టుకుంటే బుద్ధిని కూడా సంస్కరించాలి. అందుకే ఆ తర్వాత చంద్రుడు 27 భార్యలతో సమానంగా లేడన్నటువంటిది లేదని చెప్పడానికి ఉదాహరణే చంద్రమానంలో మీరు చెప్తున్న తిథులు కదండి. లేకపోతే చంద్రమానంలో ఎలా జరుగుతున్నాయి తిథులన్నీ? చంద్రుడు కూడుతున్నాడు కదా నక్షత్రాలతోటి. కాబట్టి ఇప్పుడు బుద్ధిని మార్చాడు. అదే కదండి, మరి అందుకేగా రుద్రశబ్దం వాడారు మీరు. ధర్మం వైపుకు మారుస్తాడు బుద్ధిని అనే కదా మీరు రుద్రశబ్దం వాడారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? బుద్ధిని ముందు మార్చి అటు పెద్ద ఆయన మాట నిలబెట్టాలి దక్ష ప్రజాపతి. కాబట్టి అన్నాడు, నీకు క్షయ ఉంటుంది కానీ 15 రోజులు క్షీణిస్తావు, 15 రోజులు వృద్ధి పొందుతుంటావు. కాబట్టి ఇంకా క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు, ఎప్పుడూ హాయిగా ఉంటావు. సరికదా పిల్లాడా,
ఎప్పుడైనా ఎవరైనా నీ పాత కథలు తలుచుకోకుండా నువ్వు పూర్తిగా ఇప్పుడు గొప్పవాడివయ్యావు, నీ చరిత్రే మారిపోయింది, నువ్వు సద్బుద్ధున్నవాడివి, నా చేత అనుగ్రహింపబడిన వాడివని తెలుసుకోవడానికి, నాతో కలిపి నీ దర్శనం చెయ్యడానికి నా పేరే నీతో కలుపుకుంటాను, చంద్రశేఖర అని పిలిపించుకుంటానని ఆ చంద్రుణ్ణి చేసి నెత్తిన పెట్టుకున్నాడు. ఏమి ఔదార్యమూర్తి అండి పరమాత్మ! ఇది ఆయన కారుణ్యం అంటే. నీకేమిటి బెంగ? కాలమునకు వశుడు కాని వాడను నేను, నా నెత్తి మీద నిన్ను పెట్టుకున్నాను రా. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నాడు, వీడును పోయి ఒద్దికను అన్నారు. ఆయన అన్నారు, తప్ప అందరూ చేస్తారులే నాన్న, చేసావు, నీ బుద్ధి మార్చుకో. నీ బుద్ధి మారింది, ఇప్పుడు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాను. ఇప్పుడు మీకు ఇది విని ఏమైంది? శశిశేఖర, తప్పులు జరిగిన వాటికి వేళ్లు విరవకండి. ఇంత కారుణ్యమూర్తి అయిన శంకరుడి పాదాలు పట్టుకున్న వాడికి ఒక్కసారి పట్టుకుంటానని పూనికతో నిలబడితే మిమ్మల్ని కూడా నెత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదండి. అందుకని శశిశేఖర, అందుకని నెత్తి మీద చంద్రుణ్ణి పెట్టుకున్నవాడా అని ఈయన్ని పిలవలసి వచ్చింది. ఆయన క్షయవ్యాధి పోయింది, చాంద్రమానం వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రుడు పార్వతీదేవికి గొప్ప భక్తుడయ్యాడు. అందుకే మనుశ్చంద్ర కుబేరశ్చాలోపాముద్రా చ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధస్తథైవ చ అని క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకా 12 మంది అమ్మవారి మహాభక్తులలో ఈయన కూడా ఒకడయ్యాడు. అయితే ఇక్కడ ఒక చిత్రం జరిగింది. శంకరుణ్ణి చూసి అన్నారు, స్వామి చాలా బాగుందండి, మీరు నెత్తి మీద చంద్రుణ్ణి పెట్టుకున్నారు, శశిశేఖర అన్న నామం మీకు వచ్చింది, అంతవరకు మేము ఒప్పుకున్నాం. అదే సోమనాథలింగం. స ఉమానాథుడు ఒక అర్థం. అంటే పార్వతీదేవి పక్కన ఉన్నటువంటి కారుణ్యమూర్తి, సశక్తిపరుడు కాదు. సోముడు అంటే చంద్రుడు. సోముడు ప్రార్థన చేశాడు, నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తర ఎవరొచ్చినా రక్షించడానికి ఇక్కడే వెలియవలసినది అన్నాడు. జ్యోతిర్లింగమయ్యాడు. అందుకే అది స్వయంభూలింగాలలో జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి లింగం. మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా దీర్ఘకాలం పీడించేటటువంటి వ్యాధులు నయమవుతాయని, భవిష్యత్ జన్మలలో చేసిన పాపముల వలన భయంకరమైన వ్యాధులు, కుష్ఠవ్యాధి వంటి వ్యాధి రావలసినటువంటి పాపములు ఖాతాల్లో ఉండిపోయినా అవి భగ్నమైపోతాయని, సోమనాథలింగ దర్శనం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోంది. మమ్మల్ని అనుగ్రహించి గోపాలకృష్ణ గారు తీసుకెళ్లబోతున్నారు సోమనాథలింగ దర్శనానికి ఏప్రిల్లో. కనుక ఒకరన్నారు, అయ్యా ఇక్కడ వరకు బాగుందండి, చాలా బాగుంది, సోమనాథలింగ దర్శనం చెయ్యవలసిందే. ఈ లింగం మీద కన్నుబడే ఈ దేవాలయాన్ని ఎన్ని మాటలు ధ్వంసం చేశారో కొందరు. ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కు మనిషి అనిపించుకున్నటువంటి భారతదేశపు ఉప ప్రధాని చేసినటువంటి సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి సోమనాథ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అత్యద్భుతమైన దేవాలయంగా రూపుదిద్దారు ఇప్పుడు. కాబట్టి ఈ చంద్రశేఖరుణ్ణి దర్శనం చేసిన మాట యథార్థం అయితే, అయ్యవారు ఇక్కడ చంద్రుణ్ణి పెట్టుకున్నాడు అనుకోండి, చాలా బాగుంది స్వామి, ఇక్కడ నువ్వు చంద్రుణ్ణి పెట్టుకున్నావు అనేసి మీరు వెళ్ళిపోగలరండి ఇంటికి. మా స్వామి పరమాచార్య స్వామి ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు ఒక రోజున, ఆయన నాకు ప్రాణం అండి మహానుభావుడు, అలా వెళ్ళిపోతూ ఎక్కడో కూర్చునేవారు, ఏదో గుర్తొచ్చేది, ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తే నవ్వు నవ్వేవారు. నవ్వు నవ్వి ఆయన అన్నారు, మౌళౌ గంగా శశాంకౌ కరచరణతలే శీతలాంగా భుజాంగా వామే భాగే దయార్ద్రా హిమగిరి దుహిత చందనం సర్వగాత్రే యుద్ధం శీతం ప్రభూతం కనక సభానాథ సోఢుం క్వశక్తి చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే అన్నారు. ఈశ్వర, మాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుందండి. మొన్ననే కదా పుష్యమాసం వెళ్ళిపోయింది. ఆర్ద్రా నక్షత్రమేమో శంకరుడికి ప్రీతి, శ్రవణ నక్షత్రమేమో మా స్వామి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతి. శివకేశవులని రెండు ఎక్కడ ఉన్నాయండి? ఉన్న ఒక్క మూర్తిగా. ఒక్కసారి అలంకారం చేయించుకుని మనని సంతోష పెడతాడు, ఒకసారి అభిషేకం చేయించుకుని సంతోష పెడతాడు. కాబట్టి ఆయన అన్నారు, మౌళౌ గంగా శశాంకౌ. ఈశ్వర, నీ తలలో ఇప్పటికే గంగమ్మ ఉంది. ఆ గంగమ్మ ఉత్తినే కూర్చుంటుందా? ఎప్పుడు కదులుతుంది, ప్రవహిస్తుంది. నీరు అలా స్టాగ్నెట్ అయి ఉండిపోతే కుళ్ళుకంపు వస్తుందండి.
అందుకని తిరుగుతూ ఉంటుంది ఆ జటాజూటంలో. అలా తిరుగుతుండడంలో ఏమవుతుంది, కిందకి ఇలా కారిపోతుంటుంది. ఆ నీళ్లతో నీ ఒళ్ళేమవుతుంది, ఎప్పుడూ తడిసిపోతుంది. ఎప్పుడు శంకరుడి దగ్గరికి వెళ్ళి ఇలా ముట్టుకుందామన్నా పార్వతీదేవి చల్లగా తడిసిపోయి ఉంటాడు. అబ్బా తుడుచుకోండి అంటుంది, మళ్ళీ తుడుచుకుంటాడు, మళ్ళీ తడిసిపోతుంటాడు. కాబట్టి ఈశ్వర ఇప్పటికే గంగ ఉంది, అది చల్లగా ఉంటాయి నీళ్లు. చాలదన్నట్టు ఇప్పుడు ఏం చేసావు, చంద్రుడిని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు. కాబట్టి ఇప్పుడు నీ తలకాయ ఎంత చల్లగా ఉండాలి. ఎప్పుడు పెట్టుకున్నావో ఆ సోముణ్ణి, తలకాయ ఎంత చల్లతనంతో దిమ్మెక్కిపోయి ఉండాలి. నిజానికి ఎంత చల్లతనమో, ఎంత చల్లగా ఉందో, తల నిమ్మెక్కిపోయింది అంటుంటాం మనం. వానలో బాగా తడిసిపోయి ఇంటికి వచ్చారనుకోండి భర్త, భార్య గబగబా ఏం చేస్తుందంటే, ఇప్పుడు లేవనుకోండి కుంపట్లో బొగ్గులేసి గబగబా విసిరి ఒక్కసారి రండి మీకు పరిచయం పట్టేస్తుంది, కాస్త సాంబ్రాణి వేస్తానని చక్కగా ఆయన నిప్పుల్లోకి పడకుండా ఇలా కొంచెం తల వంచుతుంటే, ఏదో పెద్ద బడాయికి పోయి ఇలా ఏదో తెలియక వంచేసినట్టు తల వంచి ఆవిడ పట్టుకుంటే ఇలా సాంబ్రాణి వేస్తుంటే ఆయనకు అదో సంతోషం. ఇంత వానలో తడిచిన శ్రమ పోయేది ఆయనకి. కాబట్టి అలా తండ్రి నీకు జటాజూటం అంతా గంగతో తడిసిపోయింది, చాలదా చంద్రబింబాన్ని పెట్టుకున్నావు, తల నిమ్మెక్కిపోయిందనాలి నువ్వు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి. పోనీ ఆవిడితో ఈ మాట చెప్దామంటే ఇవి చాలవన్నట్టు ఇంకోటి తగిలాయి. పోనీ తలొక్కటేనండి నిమ్ముకుపోయినట్టుంటుందంటే శీతలాంగా భుజాంగా, పావులు ఒంటికి కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం. ఆయనకి చెవులకి పావులే, కంఠంలో పామే, భుజాలకి పాములే, పాదానికి వాసుకి చుట్టుకుని ఉంటాడు. వాసుకి ఇద్దరికి ఆభరణం ఉంటాడు, నారాయణుడికి ఇటు శివుడికి వాసుకి చుట్టుకుని ఉంటాడు. వాళ్ళు చుట్టుకుంటే మీకేమిటండి బెంగ అంటారేమో, పాము అడుగు భాగం చాలా చల్లగా ఉంటుంది. ఇంత చల్లగా ఉన్న పాములు ఒళ్ళంతా చుట్టుకున్నాయి, పైన అంటుంటాలి. ఒళ్ళంతా పాములు సాధారణంగా పైన చలేస్తే తడిసిపోతే ఏదో ఒళ్ళంతా ఇలా దగ్గర పెట్టుకుని అంటారు. ఇవి చలి, ఒళ్ళంతా ఇవే, వీటిని ఏమైనా అన్నా ఉంటే ఇంకా పాకుతాయి, ఇంకా చలి, ఒళ్ళంతా చల్లగా ఉంటుంది. పోన్లేవయ్యా, ఎవడైనా ఏం చేస్తాడు ఇంత చల్లగా ఉంటే? మరోలా అనుకోకండి, మర్యాదకి చెప్తున్నాను. ఉత్తర క్షణంలో ఉష్ణాన్ని పొందాలంటే వెళ్ళి భార్యను ఆలింగనం చేసుకోవాలి, కాస్త వెచ్చటి సుఖాన్ని పొందాననుకోవాలి. పోనీ అలా వెళ్ళి నువ్వు మీ ఆవిడ్ని కౌగిలించుకున్నావు అనుకో, ఆవిడిటువంటిది వామే భాగే దయార్ద్రా హిమగిరి దుహిత, ఆవిడ హిమవంతుడి కూతురు. పైగా ఆవిడెప్పుడు ఎలా ఉంటుంది, దయార్ద్ర, దయతో తడిసిపోయి బిడ్డల్ని ఎలా రక్షిద్దాం అని పరమ దయతో తడిసిపోయి ఆవిడ ఉంటుంది. పైగా హిమవంతుడి కూతురు కాబట్టి చల్లని తల్లి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, చల్లని అమ్మ. చల్లని తల్లండి అంటాం కదా, మరి చల్లని తల్లి. దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచాదవీయం సందీనం స్నపయ కృపయా మమ పిశివే అంటారు శంకరాచార్యుల వారు. అలా అపారమైన దయ కళ్ళల్లోంచి కురిపించేస్తుంటుంది. ఒళ్ళేమో హిమవంతుడి కూతురు కాబట్టి తండ్రి గారి పోలికలు వచ్చాయి పిల్లకి. పిల్ల చల్లగా ఉంటుంది, ఎప్పుడు వెళ్ళి కొంచెం వెచ్చగా ఉంటుందేమో అని కౌగిలించుకొని ఎడం పక్కన ఎట్టుకుంటే ఇంకొంచెం చలొచ్చింది. పోన్లేవయ్యా కుడివైపు ఏమైనా కొంచెం తగ్గుతుందేమో అనుకుంటే భక్తులందరూ వచ్చి చందనం సర్వగాత్రే, కాస్త చలిమంటేసిన వాడు ధూపం వేసిన వాడు తక్కువ, స్వామికి చందనం రాయాలండి బొట్టెట్టాలండి అని చందనం రాశారు. అబ్బా ఎంత చలయ్యా స్వామి, నీకు ఎంత ఉనికిపోవాలి నువ్వు, గడగడగడగడగడగడ. పోనీ ఇక్కడతో ఊరుకున్నావా? ఇద్దం శీతం ప్రభూతం కనక సభానాథ సోఢుంక శక్తి. అందరూ పుష్యమాసంలో హేమంత ఋతువులో బయటికి రావడానికి కూడా ఇష్టపడక చలేసేస్తోందని దుప్పట్లు కప్పుకుని ముసుగెట్టుకు పడుకుంటే నీ నెత్తి మీద ధారాపాత్ర పెట్టి చాలదన్నట్టు సన్నటి ధార ఇలా ఉనికిపోతూ, పోని చక్కగా ఏదో మా స్వామి శ్రీమన్నారాయణుళ్ళ చక్క నీకేమైనా సుప్రభాతం చెప్పి చామంతి పూల దండలేసి నీకు చక్క ధూపం వేసి పొద్దున్నే బాలభోగం అని ఏమైనా వేడిగా కట్టు పొంగల్ చక్ర పొంగల్ తీసుకొచ్చి పెడతారా? నీకు అభిషేకాలు మొదలెడతారు పొద్దున్నే. పాపం నీకు పూజ ఎప్పుడు, నీకు అలంకారం ఇప్పుడు 11 అయ్యాక. తెల్లారకట వీళ్ళందరికీ మాత్రం స్వెట్టర్లు వేసుకుంటారు, మంకీ క్యాప్లు పెట్టుకుంటారు, గుళ్ళోకి వస్తారు. వీళ్ళు మాత్రం తలకో చెంబు నీళ్లు పట్టుకొచ్చి నీ మీద పోసేస్తుంటారు. అయ్యయ్యో ఈశ్వరా, ఎంత చలయ్యా నీకు పరమాత్మ. సోఢుంక శక్తి, ఇంత చల్లగా ఉందే నీ పరిస్థితి, ఎలా తట్టుకుంటున్నావయ్యా వణకకుండా అని
అని వెంటనే అన్నారు. నాకు అర్థమైంది, ఎందుకు నీకు శక్తి వచ్చిందో తెలుసా? చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే. ఎప్పుడు ఆశలతో కోరికలతో ఏడుస్తూ దుఃఖంతో అటు పరిగెడుతూ ఇటు పరిగెడుతూ వేడిక్కిపోయిన నా హృదయంలో కూర్చుని ఈ వేడి తగిలి ఇంత చల్లతనానికి సరిపోలేదు, అందుకే ఇంత చల్లవన్నీ పెట్టుకున్నాం అన్నారు. ఎంతటి కారుణ్యమూర్తివయ్యా శశిశేఖర. చంద్రశేఖరుడిగా కూడా ఇక్కడ కూర్చోవడం వల్ల ఇంత చల్లతనం నీకు సరిపోలా, వేడిక్కిపోయావు మా చిత్తముల యందుండేటటువంటి సెగకి. కాబట్టి మేము ఇటువంటి వాళ్ళం తండ్రి, మా మనస్సులు ఎలా చల్లబడతాయి? నువ్వు ఒక్కసారి కారుణ్యంతో ఇలా చూడు, శశిశేఖర అని చెప్పుకున్నాం కదా, మా మనస్సులు చల్లబడేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని అద్భుతమైనటువంటి శ్లోకాన్ని శశిశేఖర శబ్దానికి అనుసంధానం చేస్తారు. సరే, ఇవాళ ఇక్కడ వరకు చెప్పాను. దీని తర్వాత ప్రస్తావన చేస్తే కష్టం కనుక 8:30 అయింది కనుక రేపటి రోజున రేపు ఒక పరమాద్భుతమైన, ఎలాగో మొదలు పెట్టేశాను కాబట్టి ఓ పని చేస్తాను, ఇంకిక్కడి నుంచి వరుసగా మీకు 12 జ్యోతిర్లింగ దర్శనం, రేపటి నుంచి వరుసగా జ్యోతిర్లింగాలు పెడతాను. కనుక రేపు శ్రీశైల మల్లికార్జునుడు మన రాష్ట్రం.